ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉండడం అనేది విశ్వాసులుగా, ఆయన పిల్లలముగా మనకది ఆశీర్వాదము. హల్లెలూయా. ఆయన నివాసములు రమ్యమైనవి, మధురమైనవి. అంత బాగుండేది. దేవుని ప్రసన్నత లేదా దేవుడి నివాసం చేసే స్థలము, దేవుని సన్నిధి ఉన్న చోటు అది అంత ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని జీవం గల దేవుని దర్శించుటకు హృదయమును శరీరమును ఆనందమును కేకలు వేయించుకుంటారు. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆత్మ ప్రాణం ఉబలాటం. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిర ఆవరణములను నన్ను చూడాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి? శనివారం రాత్రి